మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. 8వ తరగతి విద్యార్థిపై ఇంటర్ విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. బట్టలు విప్పి సిగరెట్ తాగించారు సీనియర్లు. ఇది గమనించిన మరో విద్యార్థి ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశాడు. తమపై ఫిర్యాదు చేశాడన్న కోపంతో ఆ విద్యార్థిపై ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పాఠశాల ముందు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. నలుగురు కొట్టిల్లు అనుకోండి. నాకు యాక్చువల్ తెలియదు. వీటికి ఏం చెప్పాలి. వీడు వచ్చి నాకు చెప్పుకున్న తర్వాత ఇట్లా జరుగుతుంది అంటే నాకు మంచి అనిపించక సరే ఒక్కసారి కాదు ఇంకోసారి చూద్దాం అంటే వాళ్ళు ఆగలేదు. వాళ్ళు ఆగముందు వీళ్ళు అంటే నాకు మంచి అనిపేదిగా. ఇట్లా వాళ్ళన్నా తెలిసి తర్వాత వాళ్ళు నచ్చి ఇట్లా అన్న తర్వాత వాళ్ళని పైసలు తీసుకోవడం పైసలు లేపోరా బెదిరించుడు నిన్ను అట్లా బ్లాక్ మెయిల్ చేశారు. అడ్డం వచ్చినందుకు తమ్ముడు నిన్ను కొట్టారు. నీ పేరు నితిన్. రైట్, ఇక ఈ ర్యాగింగ్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. యావని ర్యాగింగ్ ఇష్యూ స్థానికంగా కలకలం రేపుతోంది. తల్లిదండ్రుల ఆందోళనతో ఇప్పటికే పోలీసులు చేరుకొని విచారణ జరుపుతా ఉన్నారు. ఏదైతే 8వ తరగతి విద్యార్థి పట్ల సీనియర్ విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అతన్ని బట్టలు ఇప్పడంతో పాటు సిగరెట్ తాగడం బలవంతం పెట్టడంతో అతను వారిని బతిలాడారు. అయినా కూడా వదలకపోవడంతో అది గమనించిన 10వ తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేశారు. అయితే తమపై కంప్లైంట్ చేశారన్న కోపంతో ఆ విద్యార్థిపై కూడా ఇంటర్ విద్యార్థులు దారుణం చేశారు. మొత్తం 4 విద్యార్థులు ఈ ఘటన పాల్పడ్డట్టు నిర్ధారించారు. వారందరినీ కూడా ఇంటర్ పరీక్షల నేపథ్యంలో వారందరినీ కూడా కళాశాలకు సంబంధించి వారి తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కళాశాల అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేస్తామని ప్రిన్సిపాల్ చెప్తా ఉన్నారు. అయితే ప్రిన్సిపాల్ కు విషయం తెలిసి కూడా ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాధ్యులపై ముందు చర్యలు తీసుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రిన్సిపల్ పై కూడా చర్యలు తీసుకోవాలి. విషయం తెలిసి కూడా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా కూడా ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతుంది. ఏదైతే బాధిత విద్యార్థి ఫిర్యాదు ఇస్తే చిరపకాల చర్యలు తీసుకున్న పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి బాధిత ఏదైతే దీనికి పాల్పడ్డ విద్యార్థులందరికీ కూడా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే మాంతయ్య, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పాఠశాల ముందు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది. ఏదైతే కళాశాల సిబ్బంది చెప్తా ఉన్నారు, విద్యార్థులు ఎవరన్నా అందరినీ కూడా వాళ్ళని తొలగించడంతో పాటు న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు పోలీసులు ఫిర్యాదు ఇస్తే దాని ఎవరైనా చర్యలు తీసుకున్న పోలీసులు చెప్తా ఉన్నారు. అది తల్లిదండ్రులు మాత్రం ప్రిన్సిపాల్ పై చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు. ఇటీవలి కాలంలోనే ఇలాంటి ర్యాగింగ్ సంస్కృతి కళాశాలలో పెరిగింది, స్కూల్లో పెరిగింది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్ నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఏదైతే గురుకులాలకు సంబంధించి ఉన్నతాధికారులు వస్తే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.